సాంబ్రాణి కప్పు మిషన్ అండి ఇది. ఇంకొకటి వచ్చేసి మనది రౌండ్ కాటన్ విక్స్ మిషన్. ఇప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఈ మిషన్ మీద చేసుకోవచ్చు అండి. కప్ అనేది పర్ఫెక్ట్ రాలేదనుకోండి, ఇమీడియట్గా మనం పాపప్ చేసేయచ్చు. ఇది పర్ డే 8 hours వర్క్ చేసుకున్నా వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి 100 to 150 రూపీస్ కరెంట్ బిల్ వస్తుంది సార్. సార్ దీని మోటార్ వచ్చేసి 12 volt మోటార్ ఉంటుంది సార్. చిన్న మోటార్స్ ఉంటాయి ఇవి. దీని కరెంట్ బిల్ కూడా వచ్చేసి మనకి 100 రూపీస్ పర్ మంత్ వస్తుంది. 8 hours వాళ్ళు కంటిన్యూ వర్క్ చేసుకో. చూడండి సార్, ట్యాంక్ అనేది మనకి ఈ విధంగా రిలీజ్ అవుతుంది. ఇదేంటంటే బాడీ లోపల ఉన్న హీట్ అనేది మనకు అంతా బయటికి వస్తుంది సార్. ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి సార్ నాన్ లోకల్ కస్టమర్స్కి 1 side ట్రాన్స్పోర్టేషన్ మేము ప్రొవైడ్ చేస్తామండి. వెల్కమ్ టు కొత్త సరుకు యూట్యూబ్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అండి. మన బిజినెస్ ఆపర్చునిటీ కోసం మిషన్స్ అయ్యి వచ్చినాయి అన్నారు కదా? అవునండి. ఆ ఏ మిషన్స్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మన వ్యూవర్స్కి? ఓకే సార్. సో మన దగ్గర వచ్చేసి ఫస్ట్ మనది సాంబ్రాణి కప్పు మిషన్ అండి ఇది. ఇంకొకటి వచ్చేసి మనది రౌండ్ కాటన్ విక్స్ మిషన్. ఓకే. 2 మిషన్స్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్ బైబ్యాక్కి. ఓకే సార్. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మనకి 45,000 ఉంటుంది. ప్లస్ మనకి ట్యాక్సెస్ ఉంటుంది ఇందులో. ట్యాక్సెస్ అవునండి. ఇంకోటి వచ్చేసి మనకి రౌండ్ కాటన్ విక్ మిషన్. ఈ మిషన్ కూడా 45,000 ప్లస్ మనకి ట్యాక్సెస్ ఉంటుంది. ఇది అది కస్టమర్ ఎలా ఏందనేది మనకి ఫోన్ చేస్తే మనం దీని గురించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ మిషన్ ఒకసారి రన్ చేసి చూపెట్టండి సార్. ఓకే, చూపిస్తానండి. ఈ మిషన్ మా పాప ఒకసారి మీకు డెమో ఎలా చేయాలో చూపిస్తారు. అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ గ్రూపాలని చేసుకోవాలి సార్. ఇది ఏంటంటే ఓన్లీ డెమో ఎందుకు చూపిస్తున్నామంటే, ఓకే సార్, ఇప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఈ మిషన్ మీద చేసుకోవచ్చు అండి. చూడండి సార్, మనకి ఇది వచ్చేసి వితిన్ సెకండ్స్లో తయారైపోతుంది. మెయిన్ ఒకటి ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే సార్, ఒకసారి మనకి కప్పు తయారైన తర్వాత ఫినిషింగ్ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా అని చూసుకోవాలి. ఒకసారి మనకి కప్ అనేది పర్ఫెక్ట్ రాలేదనుకోండి, ఇమీడియట్గా మనం పాపప్ చేసేయచ్చు ఇది. ఓకే సార్. ఎందుకంటే 1 day మనకు టైం ఉంటుంది. మనం మళ్ళీ అంతా రీసైకిల్ ఎలా చేసుకోవాలి దాని గురించి 1 day మనకు టైం ఉంటుంది. 1 dayలో కప్పు మంచిగా రాకపోతే మళ్ళీ మనం చేసుకోవచ్చు. అవునండి. ఇమీడియట్గా చేసేటప్పుడే చూసుకోవాలి కస్టమర్. సార్ దీని మోటార్ కెపాసిటీ ఎలా ఉంటుంది సార్? మోటార్ వచ్చేసి మనకి 180 watts మోటార్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే పర్ డే 8 hours వర్క్ చేసుకున్నా వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి 100 to 150 రూపీస్ కరెంట్ బిల్ వస్తుంది సార్. ఇంకోటి నాయిస్లెస్ మిషన్ ఇది. ఇప్పుడు చూడండి రన్ అవుతున్నా కూడా. ఇంకోటి ఏంటంటే మనకి ఈ మిషన్ లివర్ ఆన్ చేస్తేనే రన్ అవుతుంది, మోటార్ ఆన్ అవుతుంది. లేదంటే మనకి కట్ ఆఫ్ అయిపోతుంది మిషన్. అంటే గవర్నమెంట్ ఇంట్లో చిన్నపిల్లలు గట్టా ఉంటారు కదా సార్? అవును సార్, ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి మనకి సేఫ్టీ అనేది మనం ఇచ్చాము ఇందులో. ఓకే సార్. వేరే మిషన్ లాగా మనకి పైనుంచి ఇలా హ్యాండిల్ మనము ప్రెస్ చేసి చేయడం అవసరం ఉండదు. ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఈ మిషన్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే అండి. ఇది వచ్చేసి మనకి రౌండ్ కాటన్ విక్స్ మిషన్ అండి. ఓకే సార్. ఇది వచ్చేసి మనకి ఎలా తయారైతుంది నేను చూపిస్తాను మీకు. సరే చూపెట్టండి. మనకి ఇందులో మిషన్ రౌండ్ అప్ చేస్తారు సార్. ఓకే సార్. సో ఇందులో ఎట్ ఎ టైం 2 pieces కూడా చేసుకోవచ్చు సార్. ఓకే సార్. ఇది సార్ దీనిది మరి మోటార్ కెపాసిటీ దీనిది ఎలా ఉంటుంది సార్? సార్ దీని మోటార్ వచ్చేసి 12 volt మోటార్ ఉంటుంది సార్. చిన్న మోటార్స్ ఉంటాయి ఇవి. దీని కరెంట్ బిల్ కూడా వచ్చేసి మనకి 100 రూపీస్ పర్ మంత్ వస్తుంది. 8 hours వాళ్ళు కంటిన్యూ వర్క్ చేసుకుంటారు. అవును సార్. ఇందులో ఏంటంటే సార్ మిషన్ అనేది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంటుంది. ఇది ఇప్పుడు మనకి మిషన్ రన్ అయింది కదా సార్, మళ్ళీ అదే కట్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో అలా మనకి 8 hours కంటిన్యూ రన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రన్ చేస్తారు, చేసుకోవచ్చు సార్. ఇప్పుడు అది డిపెండ్ ఆన్ కస్టమర్ మీద ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉన్నది అనుకోండి సార్, వాళ్ళు ఒకరు కానీ ఇద్దరు కూడా చేసుకోవచ్చు. మ్యాన్ పవర్ ఉంటే మనం ఎంతసేపు అయినా చేసుకోవచ్చు సార్. సార్ ఈ 2 మిషన్ల గురించి చెప్పారు. అవును, మిషన్ ఉందన్నారు కదా. ఇంకో ఈ 2 మిషన్స్ వచ్చేసి బైబ్యాక్ సార్ మనకి. ఓకే సార్. ఇంకోటి వచ్చేసి మనకి ఈ మిషన్ వచ్చేసి సార్ కంచు ఫుట్ మసాజర్ మిషన్ ఇది. ఓకే సార్. ఇది ఏంటంటే సార్ మనకి కస్టమర్కి మనం ఇది మిషన్ ఎందుకు చేసామంటే సార్ వాళ్ళ హెల్త్ గురించి అనమాట. అవునండి. ఇది కంచు అనేటిది మనకి పురాతన కాలం నుంచి ఆయుర్వేదిక్ నుంచి తయారైంది సార్. ఇది ఇప్పుడు మనకి లేటెస్ట్గా వైబ్రేటింగ్ మిషన్స్, ఎలక్ట్రానిక్ మిషన్ ఎన్నో వచ్చాయి. ఇది ఫుట్ మసాజర్స్. కానీ ఇది ఏంటంటే మనకి ట్రెడిషనల్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏందనేది నేను మీకు డెమో చూపిస్తాను సార్. నేను ఒకసారి డెమో చూపెట్టండి. ఓకే. దీని డెమో చూసే ముందు మనకు ఒక కస్టమర్ వచ్చారండి ఏపీ నుంచి. ఒకసారి వాళ్ళతో ఒక చిన్న రివ్యూ మనము ఎలా ఉందనేది ఒకసారి కనుక్కుందాం సార్. నేను ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాను. నాకు ఈ మిషన్స్ గురించి ఆల్రెడీ మా సార్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఆ మిషన్ మొత్తం నాకు నచ్చింది. ఆపరేటింగ్ కానీ అది మొత్తం అంటే డెమో అంటే విన్నాను, నాకు సాటిస్ఫై అయింది. నేను నెక్స్ట్ విజిట్లో మా మిస్సెస్ ఇంటికి వచ్చి ఒకసారి అది చూపించి తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సార్ మనకి డెమో చూడండి. ఇది వచ్చి కంచు ఫుట్ మసాజర్ మిషన్ ఇది. ఓకే. ఈ మిషన్ వచ్చేసి సార్ మనకి రిమోట్తో పనిచేస్తుంది సార్.
రిమోట్ ద్వారా. అవునండి, రిమోట్ ప్లస్ మాన్యువల్ 2 విధాలుగా పనిచేస్తుంది. ఓకే, మాన్యువల్ 2 విధాలుగా కూడా పనిచేస్తుంది అనమాట. మన క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 విధాలుగా నడుస్తుంది ఇది. ఓకే సార్. అది మనకి ఎంత టైమింగ్ కావాలి ఏంటంటే మనకి రిమోట్తోనే మాన్యువల్తో 2 విధాలుగా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అవునండి సార్. దీని మరి ప్రైస్ ఎలా ఉంటుంది సార్? సార్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 15,000 సార్. 15,000. 1 year మిషన్ వారంటీ ఉంటుంది. వారంటీ కూడా 1 year ఉంటుంది. ఇందులో ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి సార్. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి ప్రెషర్ పాయింట్స్ వల్ల మనకి ప్రతి ఒక్క అవయవానికి మనకి ప్రెషర్ పాయింట్స్ అనేవి దీని వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. ఇంకా కస్టమర్కి ఇంకా దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా మనం కాంటాక్ట్ చేస్తే దీని గురించి మనం పూర్తిగా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి సార్, ట్యాంక్ అనేది మనకి ఈ విధంగా రిలీజ్ అవుతుంది. ఇదేంటంటే బాడీ లోపల ఉన్న హీట్ అనేది మనకు అంతా బయటికి వస్తుంది సార్. సార్ ఇప్పటివరకు మనం రిమోట్లో చూసాం కదా, ఒకసారి మాన్యువల్లో కూడా చూపెడతారా? అవును సార్, మనకి రిమోట్తో పనిచేస్తుంది ప్లస్ మాన్యువల్తో పనిచేస్తుంది సార్. చూడండి. సార్ ఇప్పటివరకు మనం మొత్తం 3 మిషన్లు చూసాం కదా. అవునండి. దీనికి మరి ఒకసారి మళ్ళీ కాస్ట్ ఒక్కోసారి చెప్తారా? నేను చెప్తాను సార్. ఇది వచ్చేసి 45,000 ప్లస్ మనకి ట్యాక్సెస్ ఉంటుంది సార్. ఓకే. ఈ మిషన్ కూడా సేమ్ 45,000 ప్లస్ మనకి ట్యాక్సెస్ ఉంటుంది. ఇది ఇంకొక మిషన్ సార్. ఇది వచ్చేసి మనకి కంచు ఫుట్ మసాజ్ మిషన్ వచ్చేసి 15,000 సార్. 15,000. అవునండి సార్. మరి దీని రా మెటీరియల్ సార్? ఇప్పుడు మనకి ఈ మన సాంబ్రాణి కప్పు మిషన్ రా మెటీరియల్ వచ్చేసి సార్ మనకి 100 రూపీస్ పర్ కేజీ. ఓకే. అండ్ బైబ్యాక్ మేము తీసుకునేది కూడా 100 రూపీస్. 100 ప్లస్ 100 200 రూపీస్ కస్టమర్కి ఉంటుంది సార్. ఇంకోటి ఇది వచ్చేసి రౌండ్ కాటన్ విక్ మిషన్ సార్. దీని రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ పర్ కేజీ. ఓకే సార్. అండ్ మేము బైబ్యాక్ కస్టమర్ దగ్గర తీసుకునేది 350 రూపీస్ పర్ కేజీ. 250 ప్లస్ 350 మనకి 600 రూపీస్ పర్ కేజీ వాళ్ళకి వస్తుంది సార్. ఇది సార్ మరి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది సార్? ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి సార్ నాన్ లోకల్ కస్టమర్స్కి 1 సైడ్ ట్రాన్స్పోర్టేషన్ మేము ప్రొవైడ్ చేస్తామండి. 1 సైడ్ మాది ఉంటుంది, 1 సైడ్ కస్టమర్ది ఉంటుంది. అవును సార్. లోకల్ అయితే కస్టమర్ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు కాబట్టి సార్ మనకి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఏముండదు. నాన్ లోకల్గా మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ మిషన్ వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది. ఓకే సార్. సార్ ఒక్కసారి మళ్ళీ అడ్రస్ ఒకసారి చెప్తారా? సార్ మన అడ్రస్ వచ్చేసి యునైటెడ్ ఎంటర్ప్రైజెస్, కుత్బుల్లాపూర్, సుచిత్ర, హైదరాబాద్.